నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యుత్ రంగంలో తొలిసారిగా ట్రూ డౌన్ పేరు వినిపించింది. మరి ఒక సమర్థవంతమైన పాలన ఇస్తే ఏ విధంగా ఉంటుంది అంటూ ఈ ట్రూ డౌన్నే ఉదాహరిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఏపీ ఈఆర్సీ కూటమి సర్కారు పైన హెచ్చరించింది. అందుకే ప్రజలకు 900 కోట్ల రూపాయలు వీళ్ళు ఏదైతే బాధేశారో వాటిని వెనక్కి ఇచ్చేస్తున్నారు అంటూ సాక్షిలో వచ్చినటువంటి కథనాన్ని కానివ్వండి, వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని కానివ్వండి, ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. గడిచిన 5 ఏళ్ళు కూడా ఎప్పుడు చూసినా ట్రూ అప్ ప్రతిపాదనలే సార్. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రంగాన్ని, నిర్వీర్యమైనటువంటి రంగాన్ని అన్నింటినీ కూడా వాటికి జీవం పోస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి. మరి విద్యుత్ రంగంలో తొలిసారిగా ట్రూ డౌన్ ప్రతిపాదన రావడం ఏ విధంగా చూడాలంటారు? మరోపక్క చూసుకున్నట్లయితే ఏపీఆర్సీ కూటమి సర్కార్ని హెచ్చరించింది. అందుకే ప్రజల నుంచి బాధిన మోసం చేసి తీసుకున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా దాదాపు 900 కోట్లను వెనక్కిస్తున్నారు అంటూ సాక్షిలో కథనాలు కానివ్వండి, వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు సాక్షిలో రాసే వార్తలు చదివితే అవి చదివి జగన్మోహన్ రెడ్డి సంతోషపడాలి తప్ప అది ప్రజలకి రీచ్ కాదు. రీచ్ అయినా ఎవరు చదవరు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంటుంది అంటే, ఇప్పుడు సాక్షి పేపర్ చదవరు, సాక్షి టీవీ ఎవరు చూడరు. అందుకని సోషల్ మీడియాని బాగా నమ్ముకొని ఉంది. ఎక్కువ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం, వాటిని ప్రజల్లోకి పంపించటం, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము వీటిలో పంపించటం, ఈ కార్యక్రమాల్లో ఉంటుంది. కొత్తగా ఒక 100-150 యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు. అట్లా అంటే భారీ ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసేదానికి వైసీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎంత చెడు ప్రచారం చేసినా ఏముండాలి అంటే దక్షత ఉండాలి. దక్షత ఉంటే పరిపాలనలో రాణిస్తారు. పరిపాలనలో దక్షత కలిగి ఉండటం ప్రజలకు ఉపయోగపడుతుంది. లేదు, అధికారంలో ఉన్నంత కాలం మనం స్వార్థంతో ఆలోచించి మనకి ఏం మిగులుతుంది, మనకి ఎట్లా మిగులుతుంది, మనకి మిగిలే పనులే చేద్దాము, ప్రజలకు ఉపయోగపడటం కన్నా మనకి మిగలటం ఇంపార్టెంట్ అనుకోని పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కేటగిరీలో జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులు ఉంటారు. ఇక్కడ విద్యుత్ రంగానికి వస్తే, విద్యుత్ రంగంలో అంటే చాలామంది అంటుంటారు జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కాకపోవడం వల్ల చాలా తప్పులు చేశాడు అని అంటుంటారు. విద్యుత్ రంగంలో ఆ మాట అనటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డికి పవర్ ప్లాంట్లు చాలా ఉన్నాయి. సాండూరు పవరు లాంటివి చాలా ఉన్నాయి. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రంగంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి, హైడల్ విద్యుత్ ప్లాంట్లు అవన్నీ ఎక్కడెక్కడ హిమాచల్ ప్రదేశ్ వాటిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ప్రాజెక్టు తెచ్చుకోవటం. పవర్ ప్లాంట్లు పెట్టిన వ్యక్తి, పవర్ ప్లాంట్లు నడుపుతున్న వ్యక్తికి మరి పవర్ సెక్టార్ గురించి తెలీదా? తెలిసి కూడా విపరీతంగా నష్టం చేశాడు. మొత్తం ఈ ట్రాన్స్కో, జెన్కోలకి విపరీతమైన నష్టాలు తెచ్చిపోయాడు. 1,23,000 కోట్ల రూపాయల అంటే మొత్తం వాళ్ళు అప్పులు 1,23,000 కోట్లకు పెరిగిపోయినాయి. మనం స్టేట్ బడ్జెట్ అప్పులే మాట్లాడతాం. ఈ ట్రాన్స్కో డిస్కమ్ల అప్పులు 1,23,000 కోట్లకు తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళావు అట్లా? నీ కంపెనీలన్నీ ప్రాఫిట్లో ఉన్నాయి కదా. నీ సాండూర్ పవర్ ఏమన్నా లాస్లో ఉందా? లేదు కదా. మరి నీ కంపెనీకి లాభాలు ఎట్లా వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టాలు ఎందుకు వచ్చినాయి? అంటే కావాలని వాంటెడ్గా నేను చెప్తున్నది ఓన్లీ పవర్ సెక్టారే చెప్తున్నా. మిగిలినవి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, లేదు సెక్రటేరియట్లో ఫైల్ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి అది కూడా తెలుసు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని దగ్గర నుంచి చూసి కదా
అక్రమాస్తుల కేసులు పెట్టించుకుంది. అన్నీ తెలుసు, కానీ దానికి ఎగ్జంప్షన్ ఇద్దాం. నీ పవర్ కంపెనీలకేమో ప్రాఫిట్ ఎట్లా వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఈ ట్రాన్స్కోలు డిస్కమ్లకి నష్టాలు ఎట్లా వచ్చినాయి చెప్పాలా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ జగన్మోహన్ రెడ్డి? ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కొంచెం దూరదృష్టితో ఆలోచించి ఏం చేశాడు అంటే కొన్ని కంపెనీలతోటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నాడు. అవి ఎట్లా చేశాడు? 20 సంవత్సరాల వరకు ఒకే రేటు ఉండేలాగా చేసుకున్నాడు. 20 సంవత్సరాల వరకు ఒకే రేటుకి ఆ కంపెనీని ఒప్పించటం అంటే ఏదైనా కష్టం, ఎంతైనా కష్టం అది. ఎందుకు అంటే పవర్ సెక్టార్లో డిమాండ్ పీక్ టైంలో రేట్ ఎక్కువ పలుకుతుంది, డిమాండ్ లేనప్పుడు తగ్గుతుంది. మరి ఇవన్నీ ఇటువంటి ఒడిదుడుకులు ఉన్న స్థితిలో నువ్వు 20 సంవత్సరాలకి ఒకే రేటు మాట్లాడి దాన్ని మార్జినల్ ఇంక్రీజ్ తోటి సంవత్సరానికి ఒప్పించటం అంటే చాలా ఎక్సర్సైజ్ చేసి ఉండాలి. అట్లా 20 సంవత్సరాలకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పీపీఎల్ రద్దు చేశాడు. వద్దయ్యా, చెయ్యొద్దయ్యా, రాష్ట్రానికి నష్టమయ్యా, విద్యుత్తు నీకు డిమాండ్ ఎప్పుడు వస్తుందో తెలియదయ్యా, రైతుల్ని ఇబ్బంది పెడతావు, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడతావు, వద్దు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కంటిన్యూ చెయ్యి అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అయితే లెటర్లు రాశాడు. అన్ని రకాలుగా అతనికి వద్దయా, తప్పు చేస్తున్నావు నువ్వు అన్నా కానీ పీపీఎల్ని రద్దు చేశాడు. దాంతో నీకు ఎంత బర్డెన్ పడ్డది అంటే దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీలకి, ఏవైతే పీపీఏలు రద్దు చేసుకున్నాడో ఆ కంపెనీలకి కరెంటు వాడుకోకుండానే చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అవసరమా జగన్మోహన్ రెడ్డి? ఇట్లా చేయొచ్చా? ఒకవైపు డిస్కామ్లకి అప్పులు పెరిగిపోతున్నాయి, అదంతా ట్రాన్స్కో మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. జెన్కోకి ఎఫిషియన్సీ పెంచలేకపోయావు నువ్వు, నీకున్న పవర్ ప్లాంట్లు ఏమో పెరుగుతూ ఉన్నాయి, మరి జెన్కోవి మాత్రం పెరగలేదు. నీకు విద్యుత్ కొరత ఉన్న ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ని ఫస్ట్ కంట్రీలో, దేశం మొత్తంలో కూడా సర్ప్లస్ పవర్ స్టేట్గా చేసిన చంద్రబాబు నాయుడిని, ఆయన్ని కాదని చెప్పి నువ్వు వచ్చి నీ సొంత తెలివితేటలు ఉపయోగించి ప్రజలకి ఎంత నష్టం చేసావు. అంత నష్టం చేసిన తర్వాత పీపీఎల్ సంగతి అయిపోయింది. పీపీఎల్ని క్లోజ్ చెయ్యొద్దు అన్నా కానీ క్లోజ్ చేశాడు. ఆ తర్వాత పవర్ డిమాండ్ వచ్చింది. పవర్ డిమాండ్ని మీట్ కావటానికి ఎక్కువ రేటు పెట్టి విద్యుత్ కొన్నాడు. ఎక్కువ 19 రూపాయలు, ఒక దశలో అయితే 19 రూపాయలకు కొన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఎట్లా కొంటావు నువ్వు ఎట్లా కొంటావు? 19 రూపాయలకి ఎట్లా కొంటావు? కొన్నావు నువ్వు. ఎందుకు? నీకు మరి ఆ కంపెనీ వాడు ఏమన్నా తెలిసినోడో, లేదు నీవే మాట్లాడుకున్నావో? ఇవన్నీ మనం చూసాం, ఇటువంటి వేషాలన్నీ మనం చూసాం. ఆ తర్వాత ఏమైంది? విపరీతమైన నష్టాలు వచ్చేసినాయి. నువ్వు జెన్కో కెపాసిటీస్ పెంచలేకపోయావు, ట్రాన్స్కోని ఎఫిషియెంట్గా నడపలేకపోయావు, ఉన్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసావు. దాంతో బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ ఎక్కువ ఖర్చు పెట్టిన ఆ కాస్ట్ అంతా కూడా వినియోగదారుల నుంచి రాబట్టాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఈ విద్యుత్ రంగంలో విధ్వంసం, విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విధ్వంసకర పాలనతోటి ఏమైపోయింది అంటే మొత్తం ఈ ట్రూ అప్ ఛార్జీలు వేయాల్సి వచ్చింది. మొత్తం 9 సార్లు ట్రూ అప్ ఛార్జీలు వేశాడు. 9 సార్లు పెంచాడు కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని లాకప్లో పడేసి కొట్టాడు.
ఈ ట్రూ అప్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన టైంలో, జగన్మోహన్ రెడ్డి పాలన టైంలో మొత్తం అందరూ రాష్ట్ర ప్రజలు వినియోగదారులందరూ కట్టాల్సి వచ్చింది. ఆ కట్టే క్రమంలో ఏమైంది అంటే ట్రాన్స్కోలు, ఈ ట్రాన్స్కో డిస్కమ్లు లాసుల్లోకి వెళ్ళిపోయినాయి. చెప్పే కదా 1,23,000 కోట్ల రూపాయల నష్టాల్లోకి ముంచేశాడు మొత్తం. అన్ని రకాలుగా విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేసి పెట్టాడు. నా పాయింట్, నీ సొంత కంపెనీ, నీ సొంత విద్యుత్ ప్లాంట్లేమో నీకు లాభాల్లో ఉంటాయా? ట్రాన్స్కో నష్టాల్లో ఎట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి? అంటే నువ్వు ఎంత, నీకు తెలియని సబ్జెక్టులో ఏదన్నా నువ్వు తప్పు చేసావంటే అర్థం చేసుకోవచ్చు. నువ్వు చేసే వ్యాపారమే అది కదా. మరి రాష్ట్ర ప్రజలకి మేలు చేయాల్సిన అవసరం నీకు లేదా? అట్లా ధ్వంసం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ సాగనంపారు, తీసి డస్ట్బిన్లో పడేశారు. ఆ డస్ట్బిన్లో కూడా పైన ఉంటే మళ్ళీ ఏమన్నా వస్తాడేమోనని చెప్పి డస్ట్బిన్లో కూడా కింద పడేశారు. 11 సీట్లు ఇచ్చారు, కూర్చోబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవర్ సెక్టార్ మీద దృష్టి పెట్టింది. పవర్ సెక్టార్ ఈజ్ ఎ పెట్ సబ్జెక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారి విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టిన రాష్ట్రం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణలను మొట్టమొదటిసారి తీసుకొచ్చిన రాష్ట్రం మొత్తం దేశం మొత్తంలో. ఆ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చే సమయంలోనే చంద్రబాబు నాయుడు చెప్పాడు, విద్యుత్ సంస్కరణలు అమలు చేద్దాము, ఇవి అమలు చేయటం వల్ల భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి అని చెబితే, ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వచ్చాడు. మొత్తం 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలనలో మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వచ్చిన తర్వాత మరింత సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎఫిషియన్సీ పెంచుకోవాలి. ఎఫిషియన్సీ పెంచుకోవటం వల్ల అంటే ఒక దాదాపు 1 ఇయర్లోనే ఈ తేడా వచ్చింది. ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్కి వచ్చాం. యూనిట్కి 13 పైసలు తగ్గిస్తూ ఉన్నారు. ఇది ట్రూ డౌన్ ఛార్జీ అంటే. మొత్తం అంటే ఎఫిషియన్సీని పెంచుకోవటం వల్ల, అంటే ఇన్ఎఫిషియెంట్ ఫెలోస్ అందరూ బయటికి వెళ్ళిపోవటం వల్ల ఎఫిషియన్సీని పెంచుకున్నందువల్ల ఈ రిజల్ట్ కనపడుతూ ఉన్నది. మొట్టమొదటిసారి దేశంలోనే ట్రూ డౌన్ ఛార్జీలు ఇంప్లిమెంట్ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 900 కోట్ల రూపాయలు వినియోగదారులకి మళ్ళీ రిటర్న్ ఇవ్వబోతున్నారు. గుజరాత్లో కూడా మిగిలినవి, కానీ వాళ్ళు వేరే వాటికి ఖర్చు పెట్టారు, వినియోగదారులకి ట్రాన్స్ఫర్ చేయలేదు. వినియోగదారులకి ఆ మిగిలిన డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రోజున ఈ ట్రూ డౌన్ ఛార్జీలు ఎందుకు వచ్చినాయి? ఈ సాక్షిలో రాస్తున్నది ఏంటి అంటే, ఈ ఈఆర్సీ చెప్పినందువల్ల ఇస్తున్నారు అని. ఈఆర్సీ ముందర బడ్జెట్ ప్రజెంట్ చేశారు. బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో నీకు ఎంత కొన్నారు, ఎంత ఖర్చు చేశారు బయట నుంచి పవర్ కొనటానికి, ఈ బయట నుంచి పవర్ కొనేటప్పుడు ఎంత ఖర్చు చేశారో అంత ప్రొవిజన్ పెట్టుకున్నారు. అంత ప్రొవిజన్ పెట్టుకొని ఈ ప్రొవిజను మనం 2,400 కోట్లు ఎంత పెట్టుకున్నారు, దీన్ని మనం తగ్గించాలి అని టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేసిన తర్వాత దాదాపుగా 900 కోట్ల రూపాయలు మిగిల్చారు. అంటే బడ్జెట్ కేటాయించుకున్న బడ్జెట్లో నుంచే మిగిల్చారు ఎఫిషియన్సీతోటి. ఈ ఎఫిషియన్సీ ఇంత తక్కువ సమయంలో ఎలా వచ్చింది అంటే, చాలా రాష్ట్రాల్లో ఈ పవర్ ఒక్కొక్క టైంలో డిమాండ్ ఉంటుంది, ఒక్కొక్క టైంలో డిమాండ్ పడిపోతూ ఉంటుంది. డిమాండ్ ఉన్న రాష్ట్రాలకి మన దగ్గర పవర్ ఇచ్చి, మనకి డిమాండ్ ఉన్న టైంలో ఆ రాష్ట్రాల నుంచి పవర్ తీసుకుంటారు.
దిస్ ఈజ్ కాల్డ్ పవర్ స్వైపింగ్. జగన్మోహన్ రెడ్డికి ఇటువంటివి తెలియవు, సొంత కంపెనీలతో పవర్ అమ్ముకోవటం తప్ప. ఈ పవర్ స్వైపింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి నీకు కావాలంటే నేను ఇస్తా, నాకు కావాల్సి వచ్చినప్పుడు నువ్వు ఇవ్వాలి అని అట్లా పవర్ స్వైపింగ్ చేయటం వల్ల, అంటే అది చేయాలంటే నీకు ఎఫిషియన్సీ ఉండాలి, బుర్రలో గుజ్జు ఉండాలి. అది చేసి రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ పర్చేజ్ కాస్ట్ని తగ్గించి పవర్ స్వైపింగ్ తోటి 900 కోట్లు మిగిల్చారు. ఈ 900 కోట్ల రూపాయలు ప్రజలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ట్రూ డౌన్ ఛార్జెస్. ఈ ట్రూ డౌన్ ఛార్జెస్ని ఈ రోజున మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇది భవిష్యత్తులో కూడా ఇట్లాగే కంటిన్యూ కావాలి, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎఫిషియన్సీని పెంచారు, పవర్ సెక్టార్లో ఎఫిషియన్సీని పెంచారు. పిఎం సూర్యఘర్ని విపరీతంగా ప్రమోట్ చేశారు. వీటన్నిటి వల్ల ట్రూ డౌన్ ఛార్జీలు వస్తాయి. ఇంకా ట్రూ డౌనే కాదు, ఒరిజినల్గా విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గే రోజు అతి త్వరలోనే ఉన్నది. చంద్రబాబు నాయుడు అదే పని మీద ఉన్నాడు. పవర్ సెక్టార్లో మనం ఎంత రిఫార్మ్స్ తీసుకొస్తే నీకు అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ పెరిగితే కొత్త కంపెనీలు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది, ప్రజలకి ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్రానికి ఇన్కమ్ పెరుగుతుంది. అందుకని ఒక్కొక్క సెక్టార్ని కాంప్రహెన్సివ్గా ఆలోచించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇది ఇంకా భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పుడు ప్రచారం చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసింది ట్రూ అప్ ఛార్జీలు 9 సార్లు పెంచడం, చంద్రబాబు నాయుడు చేసింది ట్రూ డౌన్ ఇప్పుడు మొదటిసారి, భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.